హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. బాగున్నారా? మేల్కొన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తూ పడుకొని ఆయన మహోన్నతమైన దేవుడని విశ్వాసంతో మేల్కొని దినమంతా ఆయన నాకు తోడై ఉన్నాడు అని నమ్మేవారు ఆనందభరితులుగా జయ వీరులుగా జీవించగలుగుతారు. రెండవ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, గొప్ప దేవ నీకు వందనములయ్యా. ఆకాశము భూమిని సృష్టించిన సృష్టికర్త నీకు వందనములయ్యా. ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి నీవు రక్తమిచ్చి మనుషుల్ని కొని ఒక సమూహముగా సిద్ధపరుచుకున్నందుకు వందనములయ్యా. ఎక్కడెక్కడి నుంచి నీ బిడ్డలు ఈ ఉదయకాలం ఈ లైవ్లో వీక్షిస్తున్నారు, మీరందరూ నీ చేత ప్రేమించబడిన వారని, నీ ఏర్పరచుకున్న వారని, ఇంత గొప్ప భాగ్యము మాకు ఇవ్వబడిందని మేము నిన్ను స్తుతించుటకు సహాయం ఇచ్చాము. నీ మాటలు ధ్యానిస్తుండగా మాటలాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. సిలువను గురించి బోధిస్తూ ఉన్నాము. ఏంటండి చనిపోయిన దేవుని గురించి ఇంతసేపు చెబుతారు? చేతగాని దేవుడు మేకులు పీక్కోలేకపోయాడు, కర్ర మీద వేలాడని ఎంతమంది వాళ్ళ హేళన చేస్తున్నారండి. దేవుని శక్తిని ఎరగని వారు, సిలువ మర్మము తెలియని వారు, ఎందు నిమిత్తమై ఇలాగూ జరిగిందన్నది గ్రహించని వారు ఎందరో ఉన్నారండి. వారికి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల గురించి సవివరంగా ప్రకటించాలి, బోధించాలి, నేర్పించాలి. వారి మనోనేత్రాలు తెరవబడినట్లుగా ప్రార్థించాలి. మీరు నమ్ముతున్నారా? మీరు ఆరాధించే దేవుడు సజీవుడని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను వినండి. నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం, ముందుగానే చెప్పబడిన ప్రకారం, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల కొరకు, మన కొరకు, నా కొరకు, నీ కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అక్కడతో కథ అయిపోతే యేసుప్రభువు గురించి ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. గొప్ప గొప్ప వారందరూ మరణించారు, అతడితోటి అతని చరిత్ర ముగించిపోయింది. ఏవో కొన్ని దుఃఖ దినాలలో, సాడ్ దినాలలో కొంతమంది కొన్నిటిని పాటిస్తారు కొంతకాలం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించాడో అతని సంగతి అయిపోయింది. కానీ యేసుప్రభు విషయంలో అది కాదు. చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. అది ఎవరో రోమన్లు వచ్చి ప్రభువుని చంపేయటం వల్ల చచ్చిపోలేదండి. ఆకస్మికంగా మరణానికి ఆయన గురి అవ్వలేదు. ఏదో పిలోత అన్యాయపు తీర్పు తీర్చాడు కాబట్టి శిలువ శిక్ష పడలేదు ఆయనకి. ఇది ముందుగానే ప్రవచించబడింది. ఇది ముందుగానే దేవుని ఏర్పాటు అయి ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉంది. లేఖనాల ప్రకారం మీరు పాత నిబంధన కూడా చదవండి. ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపముల నిమిత్తమై చనిపోయాడు. అలాగే లేఖనముల ప్రకారం కానీ ఆయన 3వ దినమున లేచి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, నా ప్రభు జీవమగలిగిన దేవుడని ఎన్నిసార్లు మనం గుర్తిస్తామో అంతగా మనకు ధైర్యం, అభయం దొరుకుతుందండి. నీ ప్రార్థన వినేవాడు, నీకు జవాబిచ్చేవాడు, నీ కష్టాలు తీర్చగలిగినవాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్పిన ప్రభు, అడుగుడే మీకు ఇవ్వబడ్డా. ప్రభు ఇప్పుడు సమాధిలో లేడు.
ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడి ఏర్పాటులో జరిగినవి, దేవుడి ప్రణాళికలో జరిగినవి. అందరి పాపముల కొరకు ఒకడు చనిపోవటం మంచిది అని ఆ రోజు సన్హరిలో నిర్ణయం చేశారు. ప్రజాపతి ప్రజల నిమిత్తము బలవ్వాలన్నది అక్కడ జరిగింది. లేఖనాల ప్రకారం మరణం ఆయన్ని బంధించలేదు కాబట్టి, మరణం ఆయన్ని శరీరము కుళ్ళు పట్టనివ్వలేదు కాబట్టి ఆయన సజీవుడై మూడవ దినాన లేచి ఉన్నాడు. మరణాన్ని జయించిన ప్రభు. ఎందుకు యేసు ప్రభు మరణించాడు అని అడుగుతారు. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అండి. అక్కడే ఉంది చూడండి, 21వ వచనంలో మనుషుల ద్వారా మరణం వచ్చింది. మనుషుల ద్వారానే మరణం వచ్చింది. ఆదాము అవ్వల యొక్క విధేయత వల్ల నీ పండుగను ధనవడమే నీ నిశ్చయముగా చచ్చెదరు అని ప్రభు చెప్పాడు. మనుష్యుడి ద్వారా, ఒక్క మనిషి ద్వారా మరణం వచ్చింది. ఆదాము నుండి అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఒక్క మనిషి ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఒక్క వ్యక్తి ద్వారా మనందరికీ పునరుద్ధానం కలుగుతుందండి. బ్రతికించబడుతున్నాం. పాపం వలన శాపం వచ్చి మరణం వచ్చింది. ప్రభు చేసిన యాగం వలన దీవెన కలిగి మరణములో నుండి జీవములోనికి దాటిపోయేవారిగా యేసు నామములో మనకు అధికారం ఇవ్వబడింది. నమ్మండి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడంతో ఆపటం లేదు, కానీ పునరుద్ధానుడైన క్రీస్తును మేము నీకు ప్రకటిస్తున్నాం. సర్వాధికారం ఇవ్వబడిన క్రీస్తును మీకు ప్రకటిస్తున్నాం. మరి ఏడి ఆయన ఇంకా రాలేదేంటి, ఆయన రాజ్యం ఏది ఇప్పుడు అని అడుగుతారేమో. 23వ వచనం చూడండి. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతమొచ్చును. హల్లెలూయా. సమస్తమైన అధికారమును, ఆధిపత్యమును, బలమును దేవుడు ప్రభుకి చూడగా దాని వలన ప్రతి శత్రువుని, ప్రతి సాతానుని, ప్రతి శోధనని, ప్రతి పాపముని జయిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తును నమ్మిన వాడికి జయ జీవితం ఉందండి. యు ఆర్ నో మోర్ ఎ డ్రగ్ అడిక్ట్. నువ్వు ఒక డ్రగ్స్కి అడిక్టెడ్ బానిసగా ఉండడం అవసరం లేదు. త్రాగుడికి బానిసగా ఉండడం అవసరం లేదు. వాళ్ళు యేసుక్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు తాగుబోతులు మారుతున్నారు. డ్రగ్ అడిక్ట్స్ రక్షించబడుతున్నారు. వ్యభిచారులు పశ్చాత్తాపడి నూతన హృదయం పొందుకుంటున్నారు. పాపులు, లోభులు కోకొలలుగా నిజ దేవుని ఎరిగి నిజ సంతోష సమాధానాలు పొంది ఆయన సాక్షులుగా జీవిస్తున్నారు. మీలో ఇటువంటి వ్యక్తిగత అనుభవం ఉందా? మీ జీవితంలో మార్పు ఉందా? క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని నిన్న ధ్యానించాం కదా. ఆయన వచ్చే శక్తి వలన మనం కొత్తదనాన్ని చూడగలుగుతాం. 26వ వచనం కూడా చదువుతాం చూడండి. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఇంకా మరణం ఎందుకుంది అని అడిగితే మనం ఇంకా మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి. ఈ చివరిగా ప్రభు మరణం అనేది లేకుండా చేస్తాడు. ఇక భూలోకంలో కానీ పరలోకంలో ఎక్కడ మరణం లేదు, ఇంకెక్కడా లేదు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉన్నాడు. సమస్తమును లోబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తన సమస్తమును లోపరిచి ఉన్నదన్న సంగతి విషదమే. అంత ఆయన పాదాల కింద లోబడుతుందండి. హల్లెలూయా. మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడు.
సిలువతో కథ ముగియలేదండి. సిలువతోటే కథ ప్రారంభమైంది. కట్టుకథ కాదు, నిజం. సిలువ యొద్ద విమోచన కార్యం పరిపూర్ణమైంది. సిలువ ద్వారా ఇవాళ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవములోనికి దాటిపోతున్నాడు. అతి త్వరలో ప్రభువు రాబోతూ ఉన్నాడు. 50వ వచనం కూడా చదువుతున్నాం కదండి. సోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. ఎందుకంటే దేవుని రాజ్యం అన్నప్పుడు అది పరలోక రాజ్యం. అక్కడ ఆత్మలు ఉంటాయి. ఈ రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇదే శరీరం ఉంటుంది, కానీ ఈ శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి. ఈ రక్త మాంసాలు ఉంటాయి, చెడిపోతున్నాయి, అది ఆకలేస్తుంది, అతనికి ఇంకా అని చూశారు కదా, తెలుసు కదా, మనం అనుభవిస్తున్నాం కదా. కానీ ప్రభు ఇచ్చే శరీరం అక్షయ శరీరం. అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో నీకు మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ, అంటే మనందరం చనిపోము కానీ, నిమిషములో ఒక రెప్పపాటున మ్రోగుగాని మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు మ్రోగగానే మట్టి శరీరాల్లో ఉన్న మనమందరము, ప్రభువు నెరిగిన వారందరూ, ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ, నా కొరకే నా స్థానములో నా యేసయ్య మరణించి నా పాప శిక్షను కొట్టివేశాడని విశ్వసించిన వారందరూ మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. ఒక్క నిమిషంలో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఒక్క నిమిషంలో ఒక రెప్పపాటున కడబ్రోర మొగగానే మనం అందరము మార్పు పొందును. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. హల్లెలూయా. క్షయమైపోయే శరీరం అక్షయం అంటే తెలుసండి, ఓల్డ్ అవ్వదు, చీకిపోదు, పాద్దవ్వదు. మానవ సంబంధమైన లోక సంబంధమైనది కాదు, అక్షయమైన శరీరంగా మారుతుంది, మహిమ శరీరంగా మారుతుంది. మర్త్యమైనది అమర్త్యమైనదిగా మారుతుంది. యేసు ప్రభు శిష్యులు గదిలో ఉన్నప్పుడు పునరుద్ధారుడైన క్రీస్తు తలుపులు తీయక్కర్లేకుండా లోపలికి వెళ్ళాడు చూడండి. అటువంటి మహిమ శరీరం. మన శరీరానికి ఏది అడ్డం లేదన్నమాట. అంత ఎరిగిన వారిగా ఉంటాం. అది ఎంత అద్భుతమైన అనుభవమో ఇప్పుడు నాకు తెలీదు, నీకు తెలీదు, మేము చెప్పినా మనకు అర్థం కాదు. కానీ మన ప్రభువుతో మనం ఉన్నప్పుడు ఈ సిలువలో చిన్న కార్యంగా కనబడుతుంది, కానీ సిలువ ద్వారా నీవు రక్షించబడ్డప్పుడు నీకు వచ్చే భాగ్యం పరలోక రాజ్యం, ఆ మహిమ రాజ్యం. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు బూర మృగగానే క్షయమైన శరీరం అక్షయంగా మారుతుంది. మర్త్యమైనది అమర్త్యతగా మారుతుంది. విజయమందు మరణము మింగివేయబడుతుంది. ఇంకా మరణం లేదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళు విరగొట్టబడింది. ఒక తేనెటీగ ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత మరొక వ్యక్తికి హాని చేయలేదు. కారణం, ఆ కుట్టిన తేనెటీగు యొక్క ఆ ముళ్ళు కుట్టిన వారి శరీరంలో విరిగిపోద్ది. ఆ తర్వాత ఆ తేనెటీగ ఎవరైనా కుట్టడానికి ప్రయత్నించినా అది కుట్టలేదు సరిగదా, అందులో ముళ్ళు లేదు సరిగదా, అందులో తీయటి తేనె మాత్రమే ఉంటుంది. యేసు ప్రభు మరణపు ముళ్ళును సిలువలో విరిచివేశాడు. కలువరి సిలువలో ఆయన మరణించినప్పుడు మనందరి పాపం వల్ల వచ్చిన మరణాన్ని ఆయన భరించాడు కనుక, ఆ మరణపు ముళ్ళును విరిచి సజీవుడై లేచాడు కనుక ఇవాళ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను
తిరిగి లేచును అని ప్రభు చెప్పాడు కదా. మనం ఎంత గొప్ప ధన్యులు. నీ స్థానంలో నీ కొరకు మరణించిన ప్రభువుని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంగీకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? సమర్పించుకుంటున్నావా? దీవించబడతాం. ఇంకా అనుమానాలు ఉండొద్దండి. ఆయన మరణము నిజమే, ఆయన పునరుద్ధానము నిజమే. ఆయన ద్వారా మనకు పాప విమోచన, పరలోక రాజ్యము కలగటము వాస్తవమే. యేసునందు విశ్వాసం ఉంచండి, జయ జీవితాలను జీవించండి. మన కొరకు సిద్ధపరిచిన పరలోకము కొరకు ఎదురు చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. సిలువలో మేము నీ శ్రమను, బాధను, వేదను మాత్రం చూసి ఊరుకునేవారిగా కాక సిలువ శక్తిని గుర్తించడానికి, సిలువలో నీవు చేసిన కార్యము ద్వారా అపాత్రులమైన, అపవిత్రులమైన మాకు మీ రాజ్య వారసులమయ్యే భాగ్యం ఇచ్చామన్నది గుర్తించి, విశ్వసించి, అంగీకరించి మా పాపములు ఒప్పుకొని క్షమించబడి నీ రాజ్య వారసులవుటకు సహాయం ఇచ్చాయి. లోకమే శాశ్వతమనుకు ఒక త్వరలో రాను ఉన్నావని, పరలోక రాజ్యం మా కొరకు సిద్ధపరిచి ఉన్నామని, మేము ఎదురు చూచుటకు నీవిచ్చే మహిమ శరీరము కొరకు, పునరుద్ధానపు జీవితము కొరకు కనిపెట్టుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సంతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రభుత్వమైతే ఈ 10వ తారీఖు బెంగళూరులో 1 డే గెట్ టుగెదర్ ఉంది. వివరాలు మీకు తెలియజేయబడుతున్నాయి. రండి, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగు చేయండి. అలాగే గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18వ తారీఖు, అలాగే పునరుద్ధానపు దినము ఈస్టర్ సండే ఏప్రిల్ 20వ తారీఖు ఐశ్వర్య మహల్లో, చెన్నైలోని ఐశ్వర్య మహల్లో ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, రాగలిగిన వారు రండి. ప్రభు సిలువను, అలాగే ఆయన మరణ పునరుద్ధానంలో ధ్యానించి ఆయన యందు నూతన బలం పుంజుకుందాం. వివరముల కొరకు www.jpaul.org అనే వెబ్సైట్ దర్శించండి, లేదా కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టి మీరు లొకేషన్ని పెట్టండి. లొకేషన్ మీకు షేర్ చేస్తాను. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ అండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. సమయం 2 గంటల నుంచి 7 గంటల వరకు బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి,
లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన